హలో హాయ్, నేను మిశ్రాని. ఇప్పుడు నేను మీకు నాతో ఉన్న ఐటమ్స్తో ఇక్కడ మీకు ఒక లడ్డు చూపిస్తున్నా. ఆ లడ్డు ఏంటో ఇప్పుడు మీరు కూడా చూడండి వీడియోలో ఎట్లా చేస్తున్నాను. ముందుగా మనము నెయ్యితో వీటిని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ని నెయ్యి వేసుకున్నా, ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు వీటిని వేయించుకొని గిన్నెలోకి తీసుకుందాం. మాడిపోకుండా కొంచెం కలర్లోకి వచ్చాక గిన్నెలోకి తీసేసుకుందాం. ఓకే, వీటిని గిన్నెలోకి తీసేసుకున్నా. ఇప్పుడు రవ్వను వేయించుకుందాం. అందులోనే రవ్వని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. కొంచెం దీనిలో మనం కొంచెం కొబ్బరి అన్నమాట, ఒక 2-3 చెంచాల కొబ్బరి వేసుకుందాం. అంటే నేను తురిమిన కొబ్బరి వేసుకుంటున్నా ఇట్లా. ఇప్పుడు దీన్ని మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేగాలన్నమాట రవ్వ. అట్లయితేనే మనకు టేస్ట్ బాగుంటాయి లడ్లు. కొబ్బరి అవి 2 వేగిపోతాయి. దీంట్లో ఇంకొంచెం వేగిన తర్వాత మనము ఏదైతే రవ్వ తీసుకున్నామో దాంతో చక్కెర వేసుకోవాలి. ఇలాచి వేసుకోవాలి. నాకు పొడిగా ఇష్టం ఉండదు, ఇలాచీలు ఇట్లనే వేసుకుంటాను అనమాట నేను. ఇప్పుడు చక్కెరని వేసుకుందాం. ఇది ఇంకా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనము ఇవి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం పాలు పోసుకోవాలన్నమాట. ఇంకొంచెం కొన్ని పోసుకోవాలంతే. ఇది ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మనం బనానా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్కి బనానా ఇట్లా కట్ చేసుకోవాలి లడ్డూకి. ఇప్పుడు బనానాని మనం రవ్వలో ఒకటొకటి వేసుకుందాం. వేసుకొని వీటిని ఇప్పుడు లడ్డు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మేమైతే బనానా లడ్లని చేసుకుంటున్నాం. అంటే మనకి ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా. ఇక్కడ మేము ఈ సైజులోకి చేసుకున్నాం. మొత్తాన్ని ఇట్లనే చేసేసుకుందాం. ఇప్పుడు మనకి చాలా టేస్టీ అయిన బనానా లడ్డు రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అరటిపళ్ళు ఉంటే ఒక 15 నిమిషాల్లో ఈ స్వీట్ని మనం చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అట్లా సూపర్ ఉంటాయి అన్నమాట.